అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 57 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది ఫిబ్రవరి 13కి. అంటే ఫిబ్రవరి 13, 1969లో విడుదలైన 'ఏవిఎం వారి మూగనోము' అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు కథానాయకులుగా వచ్చిన చిత్రం. ఆ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఫిబ్రవరి 13న విడుదలైన ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్. నిర్మాతలు శరవణన్ మురుగన్, వాళ్ళ అన్నదమ్ములు ఇంకో ముగ్గురు. మొత్తం 5గురు నిర్మాతలు ఉంటారు ఈ సినిమాకి. దర్శకుడు డి. యోగానంద్, సంగీత దర్శకత్వం ఆర్. గోవర్ధన్, ఛాయాగ్రహణం పి. భాస్కర్‌రావు. ఈ సినిమా 6 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుందండి. తర్వాత 57 సంవత్సరాలయింది చెప్పుకున్నాం కదా! ఈ చిత్రం విడుదలై నేటికి. ఇకపోతే ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే ముఖ్య పాత్ర వేణు అక్కినేని నాగేశ్వరరావు గారు, గౌరి జమున గారు, జమీందార్ వేణు తండ్రి జమీందార్ ఎస్వి రంగారావు గారు, రైతు సోమయ్య గౌరి తండ్రి చిత్తూరు వి నాగయ్య గారు, గోపి వేణు గోపి వేణు గౌరుల కుమారుడుగా మాస్టర్ బ్రహ్మాజీ, రజని వెనిరాడ నిర్మల, సుబ్బయ్య రజని తండ్రిగా రాజనాల నటించారు. ఇవండి ముఖ్య పాత్రలు. కథ వీరి చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లాడు గోపి చుట్టూ కథ తిరుగుతుందనమాట. ఇది ముఖ్యంగా తమిళ సినిమా 'కళ్ళత్తూర్ కన్నమ్మకి' రీమేక్. తమిళ సినిమాలో జెమినీ గణేషను, సావిత్రి గారు నటించారు. చిన్న పిల్లాడిగా కమల్ హాసన్ నటించారు. ఆ సినిమాకి ఇది చిత్రం 1969లో రీమేక్‌గా వచ్చిందండి ఈ సినిమా. అదండి ఒక విశేషం కూడా. అలాగే ఈ సినిమా 1962లోనే 'మై చుప్ రహూంగి' అని హిందీలో సునీల్ దత్, మీనా కుమారి హీరోయిన్‌లుగా కూడా వచ్చిందనమాట. ఇకపోతే కథ గురించి చూసుకుంటే స్థూలంగా ఈ చిత్రకథ ఏంటంటే, ఆ ఊర్లో దివాన్ బహదూర్ జమీందారు చాలా పెద్ద రాజగోపాలరావు గారు, ఎస్వి రంగారావు పాత్ర అనమాట. పెద్ద జమీందారు. అతని దగ్గర రైతు సోమయ్య అంటే చిత్తూరు నాగయ్య గారు పనిచేస్తూ ఉంటారు. అతని కూతురే గౌరి జమున. తర్వాత జమీందారు గారి పుత్రుడు వేణుగోపాల్ అంటే వేణు పాత్ర ఇంగ్లాండ్‌లో చదివి ఇండియా వస్తాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర అనమాట. అతను అనుకోకుండా గౌరిని తను ప్రయాణిస్తున్న ట్రైన్‌లో కలుస్తాడనమాట. కలిసి ఆ అమ్మాయికి తనకి నేను ఎలక్ట్రికల్ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. కానీ ఊరికి వచ్చిన తర్వాత గౌరికి తెలుస్తుంది అతను జమీందారు బిడ్డని. అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ వేణు తను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎట్టి అభ్యంతరం లేదు నాకు పెళ్లి చేసుకోవడానికని ఆమెను కన్విన్స్ చేసి తనని గుడిలో పెళ్లి చేసుకుంటాడనమాట. ఆ ఊరి గుడిలో పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తను తన తండ్రి చెప్పిన పని మీద సింగపూర్ వెళ్తాడు. ఆ టైంలోని జమీందారుకి తెలుస్తుంది గౌరిని వేణు వివాహం చేసుకున్నాడు. గౌరి గర్భవతి అని తెలుస్తుందనమాట. ఆ విషయం తెలిసిన వెంటనే అతను సోమయ్యని, గౌరిని పిలిపించి వారి చేత ప్రమాణం చేయించుకుంటాడు. తను ఎవరికీ చెప్పను ఈ విషయం అని చెప్పి వారిద్దరిని ఊరు విడిచి వెళ్ళిపోమంటాడనమాట. అది కాకుండా వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకుంటాడు. ముఖ్యంగా గౌరి దగ్గర. ఎట్టి సమయంలోని ఆ కుమారుడు తన కుమారుడని చెప్పదు. అండ్ తను పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎక్కడా చెప్పకూడదని చెప్పేసి చెప్తాడు. అలా వెళ్ళినప్పుడు సోమయ్య ఆ పిల్లాడు పుట్టగానే ఆ పిల్లాడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో రామాపురంలో వదిలేసి గౌరికి ఆ పిల్లాడు పుట్టగానే చనిపోయాడని చెప్తాడనమాట. అలా ఆమె కొంచెం బాధతో కుమిలిపోతూ ఉంటుంది. తర్వాత సింగపూర్ నుంచి వచ్చిన వేణుకి ఏ విషయం గౌరి కోసం వెతికితే ఆమె ఎక్కడా కనిపించదు. అప్పుడు ఆయన తాగుబోతుగా మారతాడు. ఇలా ఉండగా ఒకసారి అతను అనుకోకుండా పట్టణంలో ఒక నర్తకి ఇంట్లో గౌరిని చూసి ఆమెని నిందిస్తాడు. తర్వాత గౌరి రామాపురం స్కూల్‌లో టీచర్‌గా చేరుతుంది. అక్కడ ఈ కుర్రాడు పెరిగి పెద్దయిన కుర్రాడు ఆమెను కలుస్తాడనమాట. అలాగే ఆ స్కూల్ వార్షికోత్సవానికొచ్చిన వేడు కూడా ఆ కుర్రాడు చాలా బాగా నచ్చుతాడు. ఆ కుర్రాడు వేణుతో పాటు దివానగిరికి వెళ్ళి అక్కడ తనతో వేణుతో పాటు ఉంటాడనమాట. ఆ తర్వాత ఈలోగా రాజా సాహెబ్ వేణుకి రెండో వివాహం చేద్దామని ఆ ఊరు షావుకారు కూతురితో పెళ్లి చేయించడానికి సంబంధం చూస్తాడనమాట. వేణు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఈలోగా ఏమవుతుందంటే ఈ కుర్రాడు వేణు దగ్గర ఉన్నాడని తెలిసి సోమయ్య, గౌరి ఆ సమయంలో అక్కడికి వస్తారు. ఈ సమయంలో ఆ షావుకారు
తన కూతుర్ని పెళ్ళికి ఇవ్వాలంటే పూర్తిగా జమీందారు మొత్తం ఆస్తినంతా అక్కడే తన కూతురి పేరున రాయాలని చెప్తాడు. అది కోరిన షావుకారుని చూసి అప్పుడు రావు బహదూర్‌కి ఈ షావుకారు నైజం తెలుస్తుంది. ఆ సమయంలో కూడా గౌరి ఏమీ మాట్లాడకుండా ఉంటుందన్నమాట అక్కడికొచ్చినా కూడా. అప్పుడు అప్పుడు రాజబహదూర్‌కి కనువిప్పయి ఈమెని గౌరియే తన కోడలని, తర్వాత ఆ కుమారుడేమో తన మనవడని పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తాడనమాట. అలా గౌరీ మోగనోము విడుస్తుందనమాట. అందుకని చెప్పి చిత్రానికి మొగనోము అని పేరు పెట్టారండి. అలా మళ్ళీ గౌరీ, వేణు, పిల్లడు కలుస్తారు. అది చిత్రకథ అండి ముఖ్యంగా. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సినిమా అయింది. తెలుగులో కూడా బాగా ఆడిందండి ఈ సినిమా. తర్వాత పోతే ఈ చిత్రంలోని పాటలు కూడా బావుంటాయి. గోవర్ధన్ గారి సంగీత దర్శకత్వం అన్ని పాటలు చాలా బావుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవేవో విరసలే వలపులు' అని. తర్వాత 'ఊరు మారినా ఉనికి మారినా', 'తల్లివి నీవే తండ్రివి నీవే', తర్వాత 'నిజమైన కలనైన నిరాశలో ఒకటిలే', 'పగడాల జాబిలి చూడు గగనాల దాగిన చూడు', 'అందం నీలో ఉందని', 'అలా ఉంటే ఎలా', 'ఇలా రావోయి' ఇలా పాటలన్నీ చాలా బావుంటాయి. గోవర్ధన్ గారు మంచి సంగీతం ఇచ్చారని చెప్పుకోవాలి ఈ సినిమాకి. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే ఇంకో ఒక పాట సినిమా అంతా పూర్తయిపోయి ఇంకా రిలీజ్‌కి రెడీగా ఉన్న సమయంలో ఏవి మెయ్యప్పన్ గారికి ఒక పాట నచ్చలేదట. ఆ పాట నాగేశ్వరరావు గారికి కూడా చూపించి బాగోలేనట్టుంది ఈ సినిమా పాట మనం మార్చాలి అన్నారట. నాగేశ్వరరావు గారు ఆ రోజే వెళ్ళిపోతున్నారు హైదరాబాద్‌కి మళ్ళీ ఇంకో షూటింగ్‌కి. ఈ చిత్రం కోసం ఒకరోజు నాకు కాల్ షీట్లు ఇయ్యి మళ్ళీ మొత్తం పాట తీసి రికార్డింగ్ చేసి మళ్ళీ పాట తీద్దామని చెప్తే కనుక్కొని చెప్తాను హైదరాబాద్ వెళ్ళని చెప్పి నాగేశ్వరరావు గారు మళ్ళీ ఒకరోజు ఇస్తే కాల్ షీటు మళ్ళీ కొత్త పాట రాయించి అప్పటికప్పుడు రికార్డ్ చేయించి వెంటనే మళ్ళీ షూట్ కంప్లీట్ చేయించి రాత్రికి రాత్రి ఆ పాటని యాడ్ చేస్తారని చెప్పుకుంటారు. ఇదండి విశేషం. ఆ రోజుల్లో నిర్మాతలు తమకేమైనా నచ్చకపోతే అంత పర్టిక్యులర్‌గా ఉండి చేయించుకునేవారనమాట పనులు. అదొక విశేషం కూడా. ఇవండి 'మూగనోము' విశేషాలు. ఈ చిత్రంలో మాస్టర్ బ్రహ్మాజీ కూడా కుర్రాడు చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా సరదాగా చాలా బాగా సాగుతుంది అతని నటన. చూడవలసిన సినిమా తప్పకుండా యూట్యూబ్‌లో కూడా ఉంది. పాటలు అన్నీ కూడా బాగున్నాయన్నమాట. అవండి 'మూగనోము' విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలు, మరో కొత్త సినిమా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.